నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇండియాలో సర్దుమారం, అమెరికాలో ఎన్ఈవిఎల్ టెన్షన్. భారత ప్రధాని మోదీని ఫాలో అవుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. జాతీయ ఓటర్ల జాబితాపై ఆయన నజర్ పడింది. కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్టును రూపొందిస్తోంది ట్రంప్ యంత్రాంగం. అందుకోసం దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే ఓటర్ల వడపోతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహస్య ఎజెండాతో దేశాధ్యక్షుడు పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెట్లను ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన బార్ కోడ్స్ ఉన్న సురక్షితమైన ఎన్వలప్లు ఉండేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలు ఆమోదించిన ఓటర్ల జాబితాల్లో లేని వారికి యుఎస్ పోస్టల్ సర్వీస్ అబ్సెంటీ బ్యాలెట్స్ను పంపకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్ను సైతం ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. అయితే రాష్ట్రాలు నిర్వహించుకునే ఎన్నికల్లో దేశాధ్యక్షుడి జోక్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. చట్టపరంగా ట్రంప్ ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటింగ్పై ఆంక్షలు విధించడానికి ట్రంప్ సర్కార్ సన్నద్ధమవుతోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ ట్రంప్ తగ్గేదేలా అంటున్నారు. వైట్ హౌస్ చర్యలను సెంటర్ ఫర్ ఎలక్షన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ చెందిన డేవిడ్ బెకర్ వ్యతిరేకించారు. ఓటర్ల హక్కులను హరించడానికి డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని డేవిడ్ మండిపడ్డారు. నిజానికి అమెరికా పోస్టల్ సర్వీస్ స్వతంత్ర బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా నడుస్తుంది. ఏ మెయిల్ పంపాలో, ఏది పంపకూడదో ఆదేశించే అధికారం అధ్యక్షుడికి లేదు. 2026 నవంబర్లో జరగబోయే ఎన్నికలకు ముందు ఇంత పెద్ద మార్పును అమలు చేయడం అసాధ్యమన్నారు ఎన్నికల చట్ట నిపుణుడు రిక్ హాసన్. అలాగే ట్రంప్ ఉత్తర్వు అమలు కాకుండా నిరోధించడానికి ఏసీఎల్యూ, బ్రెన్నన్ సెంటర్ ఫర్ జస్టిస్ వంటి హక్కుల సంఘాలు బిల్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. రేఖ, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. రోజా, నమస్కారం. సో రామ్మోహన్ గారు, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర పరిధిలోనిటువంటి అంశం కదా. సో మరి ఇప్పుడు ట్రంప్ ఆయన గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ ఎన్ఈవిఎల్ నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ అనే దానిపైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి ఆయన పాస్ చేశారు. ఇవి న్యాయస్థానంలో నిలబడతాయంటారా? ఖచ్చితంగా నిలబడదు రోజా, సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటికే అసలు ట్రంప్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, ఆయన బుద్ధి రావడం లేదని ప్రతి దానిలో కూడా. నిజం, ఆయన ఎన్నికై సరిగ్గా 1 year అయిపోయింది. మన జనవరి 20కి 1 year, మా అయితే ఇంకో 2 నెలలు గడిచింది. ఇంకా సుమారు 2.5 సంవత్సరాలు ఆయన భరించాల్సింది ఎన్నికల కన్నా ముందు. కానీ ఆఖరికి జనవరి 20, 2025లో ఎన్నికయ్యారు కనుక 29 దాకా ఆయన మనం భరించాల్సిందే. కనుక కోర్టులు ఎన్ని మొట్టికాయలు కొట్టినా మళ్ళీ ఆయన బుద్ధి మారడం లేదు. మనకు నా ఉద్దేశం ఈ ఎస్ఐఆర్కు దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు అనేది మధ్యంతర ఎన్నికల్లో ఏదైతే అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికలు, ఎవరైనా చెప్పాలంటే రాష్ట్రాల ఎన్నికలు, ఇవన్నీ కూడా రాష్ట్రాల ఎన్నికల్లో వీరు జోక్యం అధికమైతుంది. గతంలో భంగపడ్డాడు కూడా. 2017 నుంచి 17 జనవరి 20 నుంచి 21 జనవరి 20 దాకా ఆయన అధికారంలో ఉన్నారు. అప్పుడు భంగపడ్డాడు వాళ్ళకి చెప్పాలంటే. ఇటువంటి పనులు చేయవి. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. అంతకంటే ఘోరంగా, అంతకంటే మొరటుగా చేస్తున్నారు. ఇది కోర్టులో ఎట్టి మీరు మొట్టమొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. అసలు కోర్టులు నిలవదే అంటున్నాను రేపు. అట్లాగే మీరు జాతీయ ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో అసలు ఎన్నికల విధానం వేరుగా ఉన్నది కదా. అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నది అక్కడ. అట్లాగే రాష్ట్రాల పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం అనుకోవచ్చు. రాష్ట్రాలే కేంద్రానికి సెంట్రల్ గా ఉన్నది కనుక అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఏ రాష్ట్రంలో ఎన్నిక ఏ విధానాలు జరగాలని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు కదా. కొన్ని చోట్ల బ్యాలెట్ జరుగుతుంది, కొన్నిట్లో మనకు చేతిరేద్దే పద్ధతి ఉన్నది, కొన్నిటి రకరకాల వాళ్ళ దామాష పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నది. ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఇన్ని రకాల ఎలక్షన్ వ్యవస్థ, ఇంత ఫెడరలిజం ఉన్న అమెరికాలో సెంట్రలిజం చేసుకొని కొద్దిగా సెంట్రలైజ్ చేసి అధికారాన్ని మేము కేంద్రీకరిస్తా అంటే
సమస్య లేదు, అమెరికా ప్రజలు ఒప్పుకోరు. ఇప్పుడు ఏమైందంటే 3,500 పట్టణాల్లో దాదాపు 1,00,00,000 మంది, 90 లక్షల 1,00,00,000 మంది తిరగబడి వాళ్ళ ఆయనకు వ్యతిరేకంగా, ఆయన యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే, ఆయన మరీ ఈ ఎన్నికల వ్యవహారంలో ఇట్లాంటి జోక్యం చేసుకోవడం మాత్రం ఒక ఫూలిష్నెస్, ఫూలిష్ చర్యనే తప్పు, ఇంకోటి ఏం లేదు. కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఆయనకి ఎన్ని రకాలుగా చుక్కెదురైందో మన కోర్టులలో మరొకసారి ఎదురయ్యే అవకాశం ఉంది. మొన్నటి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఆయన వ్యవహారం మీద. కనుక ఇది అంతకంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చెల్లది కాక చెల్లదు అనుకున్నాను. సో చాలామంది ఇండియాలో సర్ తరహాలోనే ట్రంప్ అక్కడ ఇదే మోదీ స్టైల్ని ఆయన కూడా అనుసరిస్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే నడుస్తోంది. సో మోదీ వ్యూహాలను ట్రంప్ నిజంగానే అనుసరిస్తున్నారా, లేదనంటే ట్రంప్కి ఏమైనా ప్రత్యేక ఎజెండా ఉందా, రహస్య ఎజెండా ఏమైనా ఈ విషయంలో ఉందంటారా ఎన్ఈవిఎల్? నేను కొంచెం దీంతో ఊహిస్తున్నా. సర్ నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. సర్ అనే దానికి దీనికి పోలిక లేదా? ఎందుకంటే జాతీయ ఓటర్ లిస్టు తయారు చేయడానికి తప్పు కాదంటలేదు. ఇక్కడ కూడా సర్లో కూడా ఏంది, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, 3-4 చోట్ల ఉన్న ఓట్లను తొలగించాలి కదా. ఒక్క అర్హుడు కూడా నష్టపోతుంది న్యాయ వ్యవస్థలో కదా. ఇప్పుడు 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడొద్దని ఉన్నది. అంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవాలని సమర్థిస్తున్నారా అంటే ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు అంటున్నాడు. ఇక్కడ సరైనది పూర్తిగా అర్హుడైన ఒక్క ఓటర్ నష్టపోవద్దు, అనర్హులు ఒక్కడ కూడా ఉండకుండా చేద్దామని ఆలోచన. దీనిలో కొంత నష్టం జరగవచ్చు, నా ఓటు కూడా పోవచ్చు అనుకో. ఉదాహరణ నేనేం చేయాలన్న రెమెడీ ఉంది కదా, మళ్ళీ వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు గుజరాత్ లో ఓట్లు పోయినాయి, మనకు ఉత్తరప్రదేశ్ లో 2,81,00,000 ఓట్లు పోయినాయి, సుమారు 90 లక్షల ఓట్లు మన పశ్చిమ బెంగాల్లో పోయినాయి, 53 లక్షల ఓట్లు తమిళనాడులో పోయినాయి. ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి సరైన ఆధారాలు చూపెడితే తీసుకోలే సమస్య లేదు కదా. అందులో దుర్మార్గం ఏంటంటే ఆధార్ కార్డు చెల్లదని, లేకపోతే ఇతరత్ర 2003 ఆధారంగా మేము తీసుకుంటామని, ఇటువంటి దుర్మార్గమైన దానికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ మందలించింది, అది వేరు. ఇప్పుడు నేషనల్ ఓటర్స్ లిస్ట్ లో ఇక్కడ ఏంటంటే పొరపాటు ఏంటంటే, ఫెడరలిజం ఉన్న గవర్నమెంట్ లో, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర 3 ఉన్నాయి. ఒకటేమో యూనిటరీ అంటే ఫెడరల్ గవర్నమెంట్, మన భారతదేశంలో రాష్ట్రాల సమాహారం భారతదేశం. కానీ అమెరికా లాగా రాష్ట్రాల స్వేచ్ఛగా మన వారి హక్కులు వినియోగించుకునే వీలు లేదు. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర పెత్తనం ఉంటుంది. ఉమ్మడి జాబితా ఒకటి, రాష్ట్ర కేంద్ర జాబితాలు వేరువేరు ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొన్ని చట్టాలు చేసుకోవచ్చు కదా, పాటించవచ్చు కదా. అధ్యక్ష తరహా పాలన మాత్రమే ఉంది, కానీ అక్కడ ఫెడరలిజంలో యూనిటరిజం లేదంటున్నారు. అందుకని ఇది వేరే చూడాలి. ఆ నేషనల్ ఓటర్స్ దానికి దీనికి వేరే చూడాలి. కానీ అక్కడ కూడా రాష్ట్రాల ఎన్నికలలో, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఎన్నికల్లో కానీ, లేకపోతే మనకు అమెరికన్ సెనేట్ ఎన్నికల్లో కానీ జరిగే క్రమంలో ఈయన పేరు పెట్టడం తప్పు అని అంటున్నాను నేను. అందుకనే సుప్రీంకోర్టు మొన్న అభిశంసించినట్టే ఇది మొత్తం సుంకాల పెంపుమై ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా చూసినా దానికి వ్యతిరేకంగా ఎట్లా తీర్పు వచ్చిందో, ఈ ఎన్ఈవిపి మీద కూడా ఖచ్చితంగా ఈయనకి వ్యతిరేకమైన తీర్పు వస్తుంది. నవ్విపోతులు కాక నాకేటి సిగ్గన్నట్టు ఆయన ఇష్టంలో ప్రవర్తిస్తున్న వాళ్ళు వస్తున్న సమస్య కానీ ఇంకోటి ఏం లేదు. ఇది నిలిచేది కూడా కాదంటున్నాను నేను. కనుక సరుకు ఎన్ఈవిపికి అసలు సంబంధం లేదు. సర్ది వేరు, ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు వేరు, సర్ది వేరు. ఇవాళ అనర్హులైన ఓటర్లు తీసేయాల్సింది ఎన్ని రోజులు ఈ తప్పుడు ఓటర్లు ఇస్తే మనం ముందుకు పోతాం. అందుకనే ఇక్కడ ఒకటి సుప్రీంకోర్టు కూడా మనకి ఏం తప్పు చేస్తుందంటే, ఓటర్ లిస్ట్ లో పేరును మీరు ఆధార్ కార్డుతో ఎందుకు అనుసంధానం చేయలేదు, ఎందుకు అడుగుతలేదు. ఆధార్ కార్డు తీసుకోమన్నది పరిగణలోకి. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే బండారు రామ్మోహన్ రావు అనే నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే నేను దేశంలో ఎన్ని చోట్ల ఓటర్లు ఉన్నాను నమోదైందో తెలుస్తుంది కదా. ఆటోమేటిక్ గా 1 నుంచి 2 తీసేయచ్చు కదా. అప్పుడు కూడా నోటీస్ పంపాలి. అది అడ్డగోలకు తీసేస్తానికి వీల్లేదు. నోటీస్ పంపి రామ్మోహన్ రావు గారు మీ 3 ఓట్లు ఉన్నాయి, మీ 3 ఉదాహరణ చెప్తున్నాను, 3 ఓట్లు ఉన్నాయి, 3 ఏది ఉంచుకుంటారు, ఏది తీసేయమంటారు, ఏది ఉంచుకుంటారని చెప్పి మీద తీసేయమన్నట్టే కదా. అది చేయొచ్చు. అక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఎన్ఈవిపి పేరు మీద అమెరికా ఎన్నికల విధానమే తప్పకుండా నేను ఏమంటున్నాను. అందుకని మనకు వాళ్ళకి పోలికలేదు అంటున్నాను. మన భారతదేశంలో డిసైడ్ చేస్తాడు అక్కడ అధ్యక్షుడే ఒక లిస్ట్ తయారు చేసి దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటుకు అర్హులు అని ఆయన చెప్తున్నారు. అది తప్పు అంటున్నాను. అది కాదు. రాష్ట్రాల ఎన్నికలు, రాష్ట్రాల అధికారాలు వేరుగా ఉన్నాయి. అక్కడ చట్టం ఒప్పుకోదని నేను ఆ చట్టం చదివిన వాడిగా వాళ్ళ రాజ్యాంగం కూడా చాలా చిన్నది, చాలా 9-10 పేజీల కంటే ఎక్కువ ఉండేది. మనలాగా 1000 పేజీలు రాసుకోలేవాడు. ఒక 73-74వ రాజ్యాంగ సవరణే 390 పేజీలు. రోజా గారు మనకి చెప్తే ఆశ్చర్యపోతాం మనం. ఎందుకంటే అది ఇన్ని క్లాజులు, ఇన్ని సెక్షన్లు, ఇంత కథ ఇప్పుడు రాసుకోవాలి. మనకు భారతదేశానికి ఉన్న ఒక దుర్మార్గం ఏంటంటే, ఒక మాట నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అక్కడ లిఖిత రాజ్యాంగాలు కొన్ని, అలిఖిత రాజ్యాంగాలు కొన్ని. ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాలు లిఖిత రాజ్యాంగాలు కావు. మన దానిలో ఏముంటదంటే, బస్సులోనట ఒక స్లోగన్ రాసిపెట్టు, పొగ త్రాగరాదు అన్నట. నాలాంటి వాడు నేను నామే చేసుకుంటా. బస్సులో తాగరాదు ఎక్కడ ఉందా, పొగ త్రాగరాదు, పొగ తాగడం తప్పు.
కానీ ఇక్కడ తాగొద్దని ఎక్కడ ఉందని అలాంటి వాడు అడిగింటాడు. అప్పుడు ఏం చేసిండు, బస్సులో పొగ తాగరాదు. పొగ అంటే ఏంటిది, సిగరెట్ బీడీ తాగరాదు అని ఎందుకు రాయలేదు అని ఇంకోటి అన్నట్టు. ఇట్లా ఉంటది మనది ఎట్లుంటే రాజ్యాంగం ఎందుకు పెరిగిందంటే ఈ ఉపమానాలు అన్ని తీసుకుంటే అన్ని రాయాల్సి వచ్చింది. కానీ అమెరికా రాజ్యాంగం చాలా చిన్నది, అందులో సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు, చట్టం తక్కువ చెప్తుంది. మరి అటువంటి రాజ్యాంగంలో చూసుకుంటే మీరు అన్ని రాయరు కదా, ఎక్కువ అమెరికా రాజ్యాంగంలో రాయని విషయాలు కూడా సాంప్రదాయంగా పాటిస్తున్నారు. కానీ ఇంత దుర్మార్గమైన సమాజం, ఒక్క లేడీని కూడా ఇప్పటిదాకా ఎన్నుకోలే వాళ్ళు అధ్యక్షురాలిగా. చూసినాం కదా, 2 సార్లు పోటీ చేస్తే ఇంటికి పంపించినాం మనమే. చూసినాం కదా అక్కడ అమెరికా ప్రజల స్థాయి ఎంతనో. అందుకనే అమెరికా ఎన్నికలకు మన ఎన్నికలకు మన సరుకు ఆ ఎన్నికకి ఏమి సంబంధం లేదు అంటున్నాను. ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు, అమెరికాలో ఎన్నికల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందంటే మనలాగా మన ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించారు. అక్కడ వాలంటీరిజం ఉన్నది. వాలంటీర్లు ఎవడు దారిని పోయి దారిని వాలంటీర్గా పెడతారు, వాడు ఎన్నికలు నిర్వహిస్తారు. మనం చూసాం కదా గతంలో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నికలు జరుపుతామంటే హైకోర్టు సుప్రీంకోర్టుకు మందలించి వాళ్ళని పక్కన పెట్టండి, మీరు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 5,000 జీతం తీసుకునేవాడు లొంగిపోతాడు, వాలంటీర్ రాజీనామా చేస్తే తప్ప వాడిని అనుమతించేది లేదని అన్నారు కదా. మరి మన దగ్గర అటువంటి రాజ్యాంగం నడుస్తుంది. అక్కడ ఇంకొక మాట చెప్తారు, అమెరికాలో ఎంత దుర్మార్గమైన మన ఏమంటారు ఎన్నికల వ్యవస్థ ఉందంటే, అల్గోరే మీకు గుర్తుంటది, మీరు సీనియర్ జర్నలిస్ట్, అల్గోరే అని జార్జ్ బుష్ ఏదైతే మొదటి బుష్ సీనియర్ బుష్ పోటీ చేస్తున్నప్పుడు 2000 సంవత్సరంలో ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిండ్రు అనేది మీ మాసం వచ్చింది. చాలా దుర్మార్గం, అంటే ఆ లెక్కింపే చాలా నెలల తరబడి జరుగుతుంది, రోజుల తరబడి జరుగుతుంది. అక్కడ చివరికి ఓడిపోయిన అల్గోరే నేను ఓడిపోయాను అని డిక్లేర్ చేసేదాకా అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ బుష్ ను డిక్లేర్ చేయలే ఆ ప్రభుత్వం. భారతదేశం అంతా కాదు, మన 3 వ్యవస్థలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఒకటి జనాభా లెక్కలు, ఇప్పుడు నిన్న నుంచి ఇవాళ నుంచి మొదలవుతున్నాయి జనాభా లెక్కలు. అద్భుతంగా 140 కోట్ల మంది ప్రజలను కూడా లెక్కిస్తాం మనం. రెండోది మనకు ఇమ్యునైజేషన్, అద్భుతంగా టీకాల కార్యక్రమం, అన్ని రకాలు ఏ టీకా అయినా సరే 140 కోట్ల మంది ప్రజలకు అందుబాటులో తెస్తాం. మూడోది ఎన్నికల వ్యవస్థ. ఎన్నికల వ్యవస్థలో రక్తపాత రహితంగా, ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి మన దగ్గర, అంటే డబ్బు మద్యం అంటే మనీ లిక్కర్ పవర్ చాలా ఉన్నది కాదని, కానీ అధికార మార్పిడి, ఓడిపోయిన వాడు ఇంటికి పోతాడు, గెలిచిన వాడు అధికారంలోకి వస్తాడు. ఇది చాలా గొప్పది కదా. చూడండి చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం పేరు మీద హింస జరుగుతుంది చూస్తున్నాం కదా. అట్లా ప్రజాస్వామ్యం పేరు మీద అధికార మార్పిడి సరిగ్గా జరగదు. అమెరికాలో కూడా అంతే, గెలిచిన వాడు గెలిచిందని ప్రకటించడానికి ఓడిన వాడు ఒప్పుకునేదాకా ప్రకటించిన వ్యవస్థ అది. అందుకనే అక్కడ ఎన్ఈపీ ఇది మాత్రం కరెక్ట్ గా నేనేమంటున్నా అంటే, జాతీయ ఓటర్ లిస్ట్ తయారు చేస్తా అదే అమలు కావాలి అనే నిర్ణయం తప్పు అవుతుందేమో నేను అనుకుంటున్నాను. రాష్ట్రాలకు అధికారాలు వేరే ఉన్నాయి. ఈవెన్ అమెరికాలో కూడా కాలిఫోర్నియా, అరిజోనా వంటి స్టేట్స్ లో అక్కడ ఇప్పటికే నిరసనలు మొదలైనాయి, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ట్రంప్ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలంటే, కేవలం డెమోక్రటిక్ పార్టీ బలంగా ఉన్న చోట ఆ ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఒక డెలిబరేట్గా చేస్తున్నటువంటిగా కనబడతా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా అది ఉన్నది. రెండోది కూడా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు రోజా గారు. చూడండి ఇప్పుడు కాదు, ఈయన అభ్యర్థిత్వం మొదలైనప్పటి నుంచి ఈయన అభ్యర్థి పనికిరానని రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మాట్లాడింది కదా. అవును, ఈయన తెచ్చే బిల్లులకి సొంత పార్టీలోనే మెజారిటీ ఉండదు, మళ్ళీ ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాలు పెట్టేస్తా ఉంటారు, అది చెల్లయని మళ్ళీ తీర్పు వస్తుంటాయి చూస్తున్నాం మనం. అంటే మళ్ళీ గుండుస్తున్నా అంటే భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే వస్తుంది. అయినా బుద్ధి రావడం లేదు ఆయన. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళే కాదు, డెమోక్రటిక్ పార్టీకి ఎట్లా విమర్శిస్తారు పోతుంది, కానీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మన అమెరికన్ కాంగ్రెస్ లో ఏం జరిగింది, మొదలు యుద్ధాన్ని సమర్థించారు కొంతవరకు, మంచో చెడ్డో కాంతి అనుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా ఇటు ఓటేసింది కొంత. కానీ ఏమైంది, ఇప్పుడు మొత్తం అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, యుద్ధోన్మాదంతో మీరు పోయిండ్రు, యుద్ధం మొదలు పెట్టమన్నదేవాడు అని చెప్పిండ్రు. దాని ప్రకారమే కదా 1 కోటి మంది వాళ్ళ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే ఇప్పుడు ఈ చట్టం మీద, ఎన్ఈపీ చట్టం మీద కూడా ఖచ్చితంగా నేషనల్ ఓటర్స్ జాబితా తయారు దాని మీద కూడా వ్యతిరేకత వస్తుంది. ఆయన అనుకుంటుండే ఏంటంటే, నేను డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటున్నాడు ఏది ట్రంప్, కానీ తన పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే కక్క లేక మింగా లేక వీళ్ళు ఎందుకు అనుకున్నాం, ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటాడు ఇంకా ఎట్లా కావాలని వాళ్ళే అనుకుంటున్నారు. అందుకని అమెరికన్ కాంగ్రెస్ లో మనకు ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మా సంతోషంగా లేరు. ఈ గుదిబండని తెచ్చుకొని పెట్టుకున్నాం మేము, మా అంతలో మేము మా నెత్తి మీద దేవుడిని పెట్టుకున్నాం, ఈ దేవుడు దయ్యమై పట్టుకున్నాడు మాకు ఎట్లా అనే బాధతోనే ఉన్నారు వాళ్ళు తప్ప ఇంకోటి ఏం లేదు. దీనికి పరిష్కారం ఒకటే, ఇప్పుడు ఆయన మాటలను అయితే ఆయన దాని చేష్టాలు మనం నియంత్రించలేము. ఎవరు నియంత్రించాలి, సుప్రీంకోర్టు నియంత్రించాలి. కానీ సుప్రీంకోర్టును కూడా అదుపులో పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తున్నాం కదా మనం, మొన్న ఆయన నియమించిన జడ్జీలే తిరుగుబాటు చేసి ఆయన నియమించిన జడ్జీలే ఆయన వ్యతిరేకంగా తీర్పిచ్చారు చూసాం. ఒక ఆయననేమో ఇటుపక్క ఒక ఆయన అటుపక్క ఉన్నాడు, అంటే ఆయన నియమించిన జడ్జే కదా. ఒకసారి న్యాయ వ్యవస్థలో ఒక మార్పు వచ్చిన తర్వాత ట్రంప్ నియమించడా మళ్ళీ నియమించిన ఎల్ఐ నియమించడం ఉండదుగా. అందుకని మన భారత రాజ్యాంగం మన భారతదేశ వ్యవస్థను చూసుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి, మన న్యాయ వ్యవస్థ మీద నీళ్ళు ఉన్నాయి కాదంటలేదు, కులం ఉన్నది, రిజర్వేషన్ లేకపోవడం ఉంది, రకరకాలు ఉన్నాయి కాదంటలేదు. కానీ అమెరికా అంత అధ్వానంగా మనం లేము. అమెరికాలో మాత్రం
హ్మ్. మార్పు చూస్తుంటే అమెరికాలో ఈ ఏదైతే ఈ ఓటర్ లిస్టు పేరు మీద అరాచకం చేద్దాం అనుకుంటున్నాడు, వ్యవస్థలన్నింటినీ తన కంట్రోల్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాడు, వ్యవస్థలు మొత్తం తనదైన రీతిలో తనదైన శైలిలో ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక అది ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా దానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. వచ్చేదాకా ఆగాల్సి వస్తుంది, వచ్చేదాకా అంటే బాధపడతారు. ఎందుకంటే ఇంకొక 6 మంత్స్‌లో సార్, అంటే ఈ ఇయర్ నవంబర్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంత అవును, అవును. తక్కువ టైంలో ఇంతటి భారీ మార్పులు తీసుకురావడం వల్ల అంటే అక్కడ ఓటర్ తీర్పుని ఏమైనా ప్రభావితం చేస్తాయంటారా? లేదు అనంటే ఆయన ఓట్ బ్యాంక్‌ని కాపాడుకోవడానికే ఇది స్ట్రాటజిక్ మూవ్ అనుకోవాలా? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే స్ప్రింగ్ ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది. ఆయన చేస్తున్న పని అదే. హ్మ్. ట్రంప్ చేస్తుందంటే తన తన మరణాన్ని, తన మరణ శాసనాన్ని, అంటే తన రాజకీయ మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నాడు అంటున్నాను. ఎందుకంటే ఎంత ఒత్తిడి పెంచుతున్నట్టు అంత నష్టం కూడా జరుగుతుంది ట్రంప్కి అంటున్నాను. జరుగుతుంది అదే, ఇప్పుడు జరిగింది అదే ఇప్పటిదాకా. ఆయన ఏం చేస్తున్నాడు, వ్యవస్థలు మొత్తం మా సొంతం చేసుకుందాం అనుకున్నాడు. దానిలో కాల్చి మీదేసినట్టు అన్ని వ్యవస్థల మీద దుర్మార్గంగా బురద చల్లుతున్నాడు. సలహాదారుల మీద బురద చల్లింది చూసింది కదమ్మా మీరు, మొన్నటిదాకా రోజు గారు చూసింది కదా. సలహాదారులు పనికిరాని సలహాలు ఇచ్చినట్టు. అసలు మంచి సలహా ఇస్తే పాటించేది ఎక్కడ అంటున్నాడు. యుద్ధం వద్దు, మనం అవసరంగా ఇరాన్ తిరగబోద్దని సలహాదారులు సలహా ఇచ్చారు. నిన్నగాక మొన్న బయటపడుతున్నారు కదా సలహాదారులు కూడా. నేను చెప్తే వినలేదు, వీడు ఏం చేయాలన్నా కదా. అంటే ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటంటే తన పద్ధతాలు కానీ తన వాళ్ళు కానీ కక్కలేక మింగలేక వీడిని ఎట్లా ఎత్తుకున్నాం, ఏ రకంగా దించుదామని అర్థమవుతుంది. అందుకనే ఒక తెలుగులో సామెత ఉంది రోజు కాదు, ఎత్తుకుంటే చంకకు రాడు, దించితే నడవరాదట మనకి. అట్లా ఉన్నాడు. ఎత్తుకుంటే చంకకు రాడు. కొన్ని రిపబ్లికన్ పార్టీ వాళ్ళు మావోడు అని ఓన్ చేసుకుందామంటేనేమో సంఖకు వస్తలేడు. ఆ భారీ కాయము, ఆ సింహం ఆకారము, ఏది పడితే అది మాట్లాడడము, అది సంఖకు రాడు. కొన్ని దించితే నడవస్తుంది అంటే దించితే నడవస్తలేదు, కునారెడిపోతున్నాడు. అంటే వయసు కూడా మీరిందమ్మా. అంటే అల్జిమార్స్ వచ్చింది చూసింది కదా మీరు. ఆయనకు తన అధికారులను తను గుర్తుపట్టలేకపోతున్నాడు, తన అధికారుల పేర్లు మర్చిపోతున్నాడు. అట్లాగే ప్రపంచంలో నాయకుల పేర్లు పలికేటప్పుడు కూడా ఏదో పలుకుతున్నాడు, చూస్తున్నాం మనం. అంటే వయసు ఉడిగింది, రకరకాలు. అయితే ఒక్కటేంటంటే తన దగ్గర ఆ దూకుడు తనము ఒక్కోసారి మేలు చేస్తుండొచ్చు, కానీ చాలాసార్లు నష్టం చేస్తుంది. 100లో 1% మేలు చేస్తే 99% ఆయన మాటలే ఆయనకు శత్రువులు అవుతున్నాయి, నష్టపోతున్నాడు అంటున్నాను. అందుకని చూస్తున్నాను ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిని అయిపోయాను, ఎక్కడ ఎటు పోను అనే పాట ఉంది, ఎన్టీ రామారావు పాట, ఇప్పుడు పాత సినిమాల. ఆ పరిస్థితి తనదైన రీతిలో ఇంట బయట 2 చోట్ల ఎదుర్కొంటున్నాడు. ఇది ఏమైంది అంటే ఇటువంటి తెగింపు ఉంటుంది, వాడికి ఇంకో మార్గం ఉండదు. అంటే నేను ఏదైనా మాట మాట్లాడతాను, ఏదైనా రాజు చెప్తే శాసనం అని. అందుకని నో కింగ్స్ స్టేట్ అని చెప్పి, నువ్వు నా రాజువు కాదు అమెరికాకి అని చెప్పి ఉద్యమం జరుగుతుంది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. రాజువు కాదు నువ్వు మాకని. అంటే రాజరికంలో కూడా రాజులు ఇట్లా ప్రవర్తించరమ్మా. నేను స్పష్టంగా చెప్తున్నాను. చాలా మంచి రాజులు ఉన్నారు. అశోకుడు ఎందుకు మనం ఇవాళ రాజు మంచి రాజు ఎందుకు అంటున్నా అంతెందుకు, ఇరాను రాజు షా ఉన్న రోజులు కూడా అమెరికాకు వత్తాసు పలికిన తనదైన రీతిలో పరిపాలించాడు. ఇస్లామిక్ విప్లవం కంటే ముందు షా పాలన కూడా అమెరికా చాలా జాతీయం చేసిండ్రు. అంతేందుకు మొన్నటిదాకా మన వెనిజులా అధ్యక్షుడు కూడా మనకు చమురు కంపెనీలన్నీ జాతీయం చేసే ప్రయత్నం చేసిండు. తప్పు కాదు కదా, దాని వల్లనే వచ్చింది కదా ఎంత. అంటే తాను చేస్తే తప్పుగా, రాజు తప్పు చేయడు అనే ఒక సూత్రాన్ని ట్రంప్ పాటిస్తున్నాడు. రాజు కూడా అదే కదా. అది ఏమో ఆధునిక సూత్రం. వెనకటి సూత్రం ఏంది, రాజు తప్పు చేయడు, అంతే కదా. కింగ్ నో మిస్టేక్స్ అని అన్నట్టు ఆ రకంగా అది వస్తుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు రాజు తప్పు చేస్తున్నాడు, కానీ రాజు తప్పు చేస్తే పౌరులు తిరగబడతారు. ఇవాళ కాకలేదు. కాళోజీ నారాయణరావు గారు మంచి మాట చెప్తారు, కాలంబు రాగానే కాటేసి తీర్థం అంటారు. ప్రజలు కూడా ఏం చేస్తారంటే కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతారు. కానీ అమెరికా ప్రజల విజ్ఞతకు నేను ప్రశ్నిస్తున్నాను రోజా గారు, నేను స్పష్టంగా చెప్తున్నాను. అంత అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశం కదా, ఇంతవరకు ఒక్క మహిళ నేను కూడా మళ్ళీ చేసిన తప్పి మళ్ళీ చేసినారు. అయ్యగారు ఏం చేస్తున్నారంటే సామెత ఒకటి ఉన్నది, అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. కానీ ఇప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు ప్రజలు. 2017 నుంచి 21 దాకా ఈయన దుష్పరిపాలన చూసిండు కదా, ఎంత వెనకబడిపోయినా చూసిండు కదా. అమెరికన్ ఫస్ట్ అని చెప్పి వచ్చినోడు అమెరికాని ఎక్కడ తీసుకుపోయినా చూసినాం కదా, అప్పులపాలు చేసిండు కదా. మరి 2021లో మళ్ళా 24లో ఎందుకు ఎన్నుకున్నారు ఆయనను, తప్పు కదా. అందుకనే ఇప్పుడు ఈ నవంబర్ ఎన్నికలు అనేది మధ్యంతర ఎన్నికలు. ఇప్పుడు అధ్యక్షుడు మారడు, ఏం మారడు, అధ్యక్షుడు ఆయనే ఉంటాడు. 2029 జనవరి 20 దాకా ఆయనే ఉంటాడు. కానీ ఈ లోపు జరిగే అన్ని వ్యవస్థలు నా ఆధీనంలో ఉండాలి, అంతా నేను అలుముకోవాలి, కౌగిలించుకోవాలంటుండు. కానీ 2029 వరకు అమెరికాను ఎంత స్థాయిలో వీలైనంత స్థాయిలో నాశనం చేయాలో అంత చేసి దిగిపోతాడు. అంటే ఖచ్చితంగా అది మాత్రం ఖాయం. కానీ అమెరికా ప్రజలు ఇప్పటికైనా బుద్ధి వస్తుందా? ఈ మధ్యంతర ఎన్నికల్లో అయినా డెమోక్రాట్లను గెలిపించి మరి రిపబ్లికన్ ఓడిస్తారా
అనేది చేసే ప్రశ్న ఇప్పటికీ చెప్తున్నాను. ఏదైనా సరే కింది స్థాయి ఎన్నికలలో అమెరికా అధ్యక్షునికి బుద్ధి చెప్పకపోతే, ఎప్పుడు కూడా ఓ తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే, తప్పు చేసిన వాడిని నిరోధించకపోతే పౌరుల తప్పే అంటున్నాడు. అందుకనే మంచివారి మౌనం దుర్మార్గుల దుష్పరిపాలనలో మగ్గాల్సి వస్తుందని మనకు పాత తత్వవేత్త చెప్పినట్టు ఆ మాటలు పాటించాలి. ఇప్పుడు అమెరికా పౌరుల విఘ్నతకు, అమెరికా ప్రజానికం విఘ్నతకు ఇది ఒక పరీక్ష అంటున్నాను. ఈ పరీక్షలో కనుక ట్రంప్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయకపోతే నేను ప్రోత్సహించేవాడిని కాదు. మన మోడీ గారు పోయి కూడా ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేసినా ఏం కాలేదు, చూసినాం కదా. ఇప్పుడు అంతే, స్పష్టంగా సమస్య లేదు. ఇవాళ కూడా ట్రంప్ తప్పు చేస్తున్నాడని ప్రజలు ఎలుగెత్తి చాటుతున్నారు. రాజుగారికి బట్టలు లేవో, మీకు తెలుసు కదా ఆ కథ, తెలుసు కదా దేవత బట్టల కథ. అట్లా ఉన్నది పరిస్థితి. రాజుగారికి బట్టలు లేవచ్చు అని చిన్న పిల్లవాడి నుంచి మంది పెద్దవాడి దాకా అంటుంటే కూడా ఆయన నాకు బట్టలు ఉన్నాయి, దేవతా వస్త్రాలు కట్టుకున్నాను, నగ్నంగా తిరుగుతున్నాడు ట్రంప్ అంటున్నాడు. నేను ఇది చాలా తప్పు. రేపు పొద్దున దీనికి ఇంతకింత అనుభవించేది ట్రంప్ ఒక్కడే కాదు. ట్రంప్ ఏమున్నది, ఇంకో 4 ఏళ్ల తర్వాత రెండోసారి మళ్ళీ పోటీ చేయలేడు. కానీ అది కూడా మీరు రోజా గారు ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. నేను వరుసగా 2 సార్లు లేను కదా, మధ్యన 4 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా, నేను చెయ్యొచ్చు, రాజ్యాంగ సవరణ చేస్తా అంటున్నాడు. అది ఇంకో దుర్మార్గం ఉన్నది. కనుక సమస్య లేదు. ఏ రాజ్యాంగ సవరణ పనికిరాదు, చేసినా ఆయన పోటీ చేస్తే ఓడిపోతారు గ్యారంటీ. అది కూడా చెప్తున్నాను. కానీ పోటీ చేసే అవకాశం అయితే లేదు. ఇంకొకసారి మళ్ళీ ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల ఇప్పటికే అమెరికా సమాజం చాలా నష్టపోయింది. అప్పుల పాలు చేసిండు, అమెరికాను అపహాస్యం చేసిండు, అమెరికా ప్రజలను అపహాస్యం చేసిండు, అమెరికా ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిండు. కనుక ఇక ముందు ఈ సాగకపోవచ్చా నేను ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పటికీ అమెరికా. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఈ ఓటర్స్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. అర్హులైన ఓటర్ల జాబితా పేరుతో ఇక్కడ లక్షలాది మంది ఓట్లు గల్లంతైతాయేమో, గాల్లో కలిసిపోతాయేమో అనేటువంటి ఒక భయం కూడా ఉంది. అంటే ముఖ్యంగా వలసదారులు కావచ్చు, ఆ తర్వాత మైనారిటీల ఓట్లను ఏమైనా టార్గెట్ చేస్తాడేమో అనేటువంటి భయం ఉంది. సరిగ్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ సరిపోలికను మేము పెడతాం. సరిపోలిక ఇప్పటిదాకా లేదని, ఇక్కడ సరిపోలిక ఉండదు. అక్కడ కూడా మెక్సికో నుంచి అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు తీసేనా ఉంచాలని చెప్పండి కదా. రెండోది ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళ సమయం అయిపోయినా కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని పంపించాలా చెప్పండి. ఇవన్నీ ఎవరేం చేయాల్సిందే కదా, ట్రంప్ కాదు. మళ్ళీ ఇక్కడ ట్రంప్ సమర్థిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా మంది మెక్సికో ద్వారా చూస్తున్నాం, మన పసిపిల్లలు కూడా సముద్రంలో కొట్టుకుపోయి శవాలు కొట్టుకొస్తుంటారు చూస్తాం. అంటే వాళ్ళు డేంజరస్ పరిస్థితులలో మెక్సికోలో ఉండలేక అమెరికాకు వలస వచ్చే క్రమంలో వందలాది మంది, వేలాది మంది చచ్చిపోతుంటారు చూస్తున్నాం మనం కదా. అటువంటి దగ్గరలో మెక్సికో చుట్టూ గోడ కడతా అన్నారు, తెలుసు కదా మీకు. ఇప్పుడు అమెరికాకు మెక్సికోకు మధ్యన భౌతిక సరిహద్దు పక్కన ఫిజికల్ గా నేను గోడ కడతానన్నాడు. అది గోడ కాదు కదా, కనీసం ఫెన్సింగ్ కూడా వేయలేకపోయింది ఇప్పటిదాకా. రెండోది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్, అంటే టైం అయిపోయినాక ఉన్న వాళ్ళు కూడా లక్షలాది మంది అక్కడ ఉన్నారు ఇప్పటికీ. మనం చూసా ఇండియా కూడా బందీలుగా వాళ్ళని సంఖ్యలు వేసి బాత్రూమ్ పోవడానికి కూడా సంఖ్యలు తీయకుండా విమానంలో మీరు పోయిరండి అని చెప్పి ఇక్కడ దిగినాక తర్వాత కూడా దిగి ఇండియా మీద భూమి మీద కాలు పెట్టిన తర్వాత కూడా చూసినాం కదా మనం. అందుకనే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న దేశంలో కొంచెం ప్రజాస్వామ్యం గుర్తుకు రాదు తొందరగా. నేను సానియా మిర్జాను జ్ఞాపకం చేస్తున్నా. దుబాయ్ నుంచి ఆమె వచ్చినాక ఏమన్నది, ఏమన్నా కానీ వ్యక్తిగతంగా చాలా గౌరవం ఆమె మీద, మహిళ, నేను గౌరవిస్తాను, సమస్య లేదు. కానీ ఆమె పెళ్లి చేసుకుందేమో పాకిస్తాన్, ఉండేదేమో మంచి సౌకర్యాలు ఆధునికంగా ఉంటాయని తీసుకుపోయి దుబాయ్లో ఉంటుంది. ఇండియాను హైదరాబాద్ పుట్టి పెరిగింది. ఏమైంది చెప్పండి. ఇండియాకి రాగానే నేను ఎంత ఫ్రీగా ఫీల్ అయినా అంటే నా బతుకు మంచిగా అయిందని నేను ఫీల్ అయినా అన్నది. మరి ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం గురించి మన వాళ్ళకు కూడా తెలవాలి కదా. వాళ్ళు ఆమె అన్న ప్రకారం అయితే ఇక్కడ కూడా అంటున్నాను, వాళ్ళు బందీలుగా అక్కడ పట్టుకొని దుర్మార్గంగా సంఖ్యలు వేసి తీసుకొచ్చినాక అమెరికాలో లేని స్వేచ్ఛ ఏంటి, మన దగ్గర ఉన్న స్వేచ్ఛ ఏంటి అర్థమైంది కదా వాళ్ళకు. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. అమెరికా ప్రజలు ఇప్పటికైనా మారాలంటున్నారు. 35 కోట్ల మంది జనాభా, 30 పైన 30 కోట్ల మంది జనాభా. మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం అటు ఇటుగా. అమెరికా ప్రజలు ఎంతమ్మా, మన ఉత్తరప్రదేశ్ లో 30 కోట్ల మంది జనాభా ఉంది. ఉత్తరాఖండ్ కలుపుకుంటే అమెరికా జనాభా అంతా ఆల్మోస్ట్ కలుపుకుంటే 30-35 కోట్ల మంది. 35 కోట్ల మందిలో ఓటర్లు ఎంత మంది, సగం మంది కదా, 17-20 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ఈ ఓటర్ లిస్ట్ లో కూడా నేను జోక్యం చేసుకుంటా, నేను పైనుంచి రుద్దుతా అంటే మాత్రం నా ఉద్దేశం ఏంటంటే అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు. అట్లాగే అతి పురాతన ప్రజాస్వామ్యం కనుక ఖచ్చితంగా నిరోధించగలగాలి. కాకపోతే తాత్కాలికంగా అమెరికా అధ్యక్షుడు గట్టి ఒక ఉక్కు పాదం మోపుతున్నాడు కనుక, ఒక పెద్ద మంత్రదండం లేకుంటే ఒక ఆయుధం పట్టుకొని తిరుగుతున్నాడు కనుక, ఒక గూండాలాగా ఆయనను పైకి ఏమని లేకపోతున్నాడు. కానీ తిరుగుబాటు ఒకసారి వచ్చినాక ఆయనే కనుక ప్రపంచంలోని చాలా దేశాలలో ఎట్లా అస్థిరత సృష్టించిండో ఖచ్చితంగా అమెరికాలో కూడా ఈయన పాలన ముగిసే కల్లా నేపాల్లో జరిగిందో, బంగ్లాదేశ్లో, నేను ఊహిస్తున్నా, అది కావు నా రాజకీయ పరిజ్ఞానంతో ఊహిస్తున్నా,
నేపాల్, బంగ్లాదేశ్, అట్లాగే మనకు శ్రీలంకలో ఏం జరిగిందో అది జరిగే అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కానీ అమెరికా ప్రజలు ఎన్నికల ముందు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా రూల్స్ మార్చడం వల్ల ఇన్ కేస్ అది కోర్టులు కనుక దానికి తీర్పు అనుకూలంగా వస్తే ఓటర్లలో గందరగోళం నెలకొనేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. సో దీంతో ఓటింగ్ శాతం పైన ఏమైనా పోలింగ్ శాతం పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందంటారా సార్? నాకు తెలిసి ఇప్పటికైతే కొన్ని ఫెడరల్ కోర్టులో కేసులు పడ్డాయి ఇప్పటికే ఆల్రెడీ. కానీ ఫెడరల్ కోర్టులు ఖచ్చితంగా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రాల చట్టాలు వేరుగా ఉన్నాయి. అదే అంటున్నాను కదా, మన భారతదేశంలో ఉన్నట్టు ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, మొత్తం దేశం అంతా వర్తిస్తుంది. సిపిసి ఉన్నది, మొత్తం సివిల్ కోడ్ ఉన్నది, దేశం అంతా వర్తిస్తుంది. అక్కడ అట్లా లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ చట్టాలు వేరుగా ఉన్నాయి. కనుక ఫెడరల్ లో ఫస్ట్ తీర్పు వ్యతిరేకంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏది ఇప్పుడు ఈ మన ఓటర్ లిస్ట్ సవరణ. రెండవది ఇక్కడ తీర్పు వ్యతిరేకంగా వస్తే మళ్ళీ సుప్రీంకోర్టు తానే పోతారు. సుప్రీంకోర్టును తృణీకరించిన తానే మళ్ళీ సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారు. చూడండి, అంటే ఇప్పుడు కింద పడ్డా పైన పడ్డా నాదే పై చేయి అనే బాపతు ట్రంప్. అక్కడ ఏం వెనక ముందు ఆడు. కనుక ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఆయన వెళ్తే ఈ రాష్ట్రాల తీర్పును సమీక్షించి సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అడిగి పోతారు. ఇంకా అమెరికాని దాటైతే ఇరాన్ లో లేకుంటే రష్యాలో అయితే కేసు వేయలేడు కదా. అందుకనే ఏం జరుగుతుందో చూడొచ్చు. కానీ నా ఉద్దేశం కోర్టులో చుక్కెదురవుద్దని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.